హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా. ఈరోజు టాపిక్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారంటే ఫస్ట్ ఓపెనర్గా వచ్చేది T20 వరల్డ్ కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరుసగా కప్పులు అందించిన రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్. థర్డ్ ప్లేస్లో వచ్చేది 360 తెలుసు కదా, సూర్యకుమార్ యాదవ్. కొడితే 4 or 6, ఆయనకు ఒక్కటే టార్గెట్, ఏ బాల్ ఎటేసినా 4-6 అంతే. ఫోర్త్ ప్లేస్లో వచ్చేది తిలక్ వర్మ, మన తెలుగు తేజం. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది హార్దిక్ పాండ్యా. సిక్స్త్ ప్లేస్లో వచ్చేది రాబిన్ మించ్. సెవెంత్ ప్లేస్లో వచ్చేది ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్. ఎయిత్ ప్లేస్లో వచ్చేది దీపక్ చాహర్ తెలుసు కదా, పవర్ ప్లేలోనే వికెట్లు పడగొట్టే సత్తా ఉన్నాడు. దీపక్ చాహర్ తర్వాత ట్రెంట్ బోల్ట్. నాకు తెలిసి ఈ ఐపీఎల్లో వీళ్ళు ముగ్గురు చాలా అనుకుంటా, పవర్ ప్లేలో 10 వికెట్లు పడగొడతారు. ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బూమ్రా, దీపక్ చాహర్. పవర్ ప్లేలోనే 10 వికెట్లు కొట్టగలిగే ఈ ముగ్గురు బౌలర్ చాలు ముంబైకి కప్పు కొట్టడానికి. 10th ప్లేస్లో వచ్చేది అలా గజన్ఫర్, ఫాస్ట్ బౌలర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జస్ప్రీత్ బూమ్రా కొడితే వికెట్లు పగిలిపోవాల్సిందే. ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11లో నాకు తెలిసి బూమ్రా ఉంటాడో ఉండడో తెలియదు, ఎందుకంటే లాస్ట్ జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం మనందరికీ తెలుసు. కానీ అయినా మనం కప్పు కొట్టగలిగినాం. కానీ ముంబైలో లేకపోతే మాత్రం ముంబై నాకు తెలిసి కప్పు కొట్టలేదు. నాకు తెలిసి ముంబైకి ఇదే భారీ షాక్. బూమ్రా దూరం కాబోతున్నాను అనేది వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి బూమ్రా లేకుండా ముంబై టీం ఎంత దూరం పోతుందో చూద్దాం.